కూర్చోనాడు. పెద్ద పెద్ద సారవండ్ల ముందు మేము కూర్చున్నదే లేదు సారవండి. తింటావా? అయ్యా ఇంట్లో తప్ప బయట గడ్డి తినేదే లేదప్ప. నేను తినేది గడ్డ తప్ప తప్ప తెలంగాణ గడ్డి తప్ప క్యాన్సిల్ అప్ప. నీకు కొంచెం ఎక్కువ అనుకుంటాను. ఆమా సారవండి, మాట్లాడేది ఎక్కువ, ఏజ్ ఎక్కువ, పొట్ట ఎక్కువ, ఫుడ్ ఎక్కువ, వెయిట్ కూడా ఎక్కువ. అన్ని ఎక్కువే కానీ ఒకటే తక్కువ. ఏమది? బ్రెయిన్ తక్కువ. ఏ నాయుడు, అసలు నీకు బ్రెయిన్ ఉందా? హెచ్ఎం గారు సీఎం గారు అయ్యారని తెలిసిన తర్వాత రావాలా అక్కర్లేదా? వచ్చి కనబడాలా కనబడక్కర్లేదా? కనీసం ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం కూడా తెలీదా? డోంట్ యు హావ్ కామన్ సెన్స్? సారీ సారవండి, పెద్ద సారవండి నన్ను ఎత్తకంటాడా లేదని డౌట్ పడుతుంది. మీరుదా వచ్చి ఎత్తకంటాడని చెప్పిన తర్వాత పరిగెత్తుకుంటా వస్తుంది. థ్యాంక్ యూ సారవండి, నన్ను డీజీపీ చేస్తారట. డీజీపీనా? ఎవడు చెప్పిందే? మీ బామర్దే చెప్పినాడే. ఎరా చెప్పినావా? కొంచెం పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పాను బావా. ఓకే, నిన్ను నేను డీజీపీని చేస్తాను. థ్యాంక్ యూ సారవండి. అంతవరకే. ఆ తర్వాత నీకు సీఎం గారితో పని లేదు. మా బావ ఏం చెప్తే చేయాలి. అయ్యా కాబోయే హోమ్ మినిస్టర్ వాడే, వాడేం చెప్తే అద్దనే చేస్తామా. హోమ్ మినిస్టరా? నేను హోమ్ మినిస్టర్ ఏందే? వాడిదానే చెప్పినాడు మీరుదా కాబోయే హోమ్ మినిస్టర్ అని. ఏంద్రో చెప్పినావా? అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుందని నేనే అన్నాను బావా. అంతే కదండి, ఇంకేం అనలేదు కదండి. లేదే, ఇంకా ఏదో ఏదో అంటివే. ఇంకా ఏమన్నానండి? ఏం అల్లా? సీఎం వాడిని మీ బావవాడు చంపేసి మీ బావవాడుదా సీఎం అవుతాడని ఆ మాదిరి ఏదో చెప్తివే. నేనే చెప్పలేదండి. ఏమని అన్నాడు కదా? చెప్పాడండి. అన్నావా? అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటదని అన్నారు బావ. ఏరా, పవర్ కోసం నా వెనకాల ఇంత స్కెచ్ వేస్తున్నావా? లేదా భయ, నాకు అటువంటి ఆలోచనే లేదు. ఏంద్రో భలే ఫిట్టింగ్లు పెడతా ఉండవే. చెప్పినానా నేను హోమ్ మినిస్టర్ అవుతానని నీకు చెప్పినానా? ఏమిరాదే పిచ్చి కుక్క మాదిరి పేసి పెడితే అన్నావా లేదా? అన్నాను. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతా అనుకుంటుంటే ఫిట్టింగ్లు పెడతావా? కంటికి కనబడితే కాల్ చేస్తాను. లేదా భయ, ఆడు గాలాడు, ఆడి మాటలు నమ్ముకో. ఓకే, నువ్వు నాకు కావాలి, లాయల్ గా పనిచేయాలి. సార్ వెండే టీవీలో చూస్తా ఉంటారే అచ్చి కుక్క పిల్ల, ఆ మాదిరి నేను మీ వెనక తోక ఊపుకుంటా వచ్చేస్తాను. మీరు ఏమి చెప్తే అద్దం చేస్తాను సార్ వెండే. ఎలా నమ్మమంటావు? సరే, మీరు యంగ్ ఇండియా పిల్లకాయల కోసం ఎతకతా ఉండారే. ఆ ముగ్గురు పిల్లకాయలు ఎక్కడున్నారో నాకుదా తెలుసు. ఇంకో సీక్రెట్ చెప్పనా? ఎంపీ పయ్యని ఎమ్మెల్యే పయ్యని వైజాగ్ లో చంపింది ఈ యంగ్ ఇండియా పిల్లకాయలదా. ఇన్ని సీక్రెట్లు మాకు ఎందుకు చెప్పలేదు? అదిదా మీ క్వశ్చన్. పాత సీఎం వాడు చెప్పదన్నాడు, అదిదా ఆన్సర్. 48 గంటలలోపు ఆ ముగ్గురు నాకు కావాలి. వద్దే, 24 గంటల లోపు వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. సార్ వేండే చిన్న రిక్వెస్ట్, నేను 4 మాసాల్లో రిటైర్ అవుతా ఉండాను. నాకు ఒకే ఒక ఆడపిల్లకాయ ఉండదు, దానికి మ్యారేజ్ చేయవలను. మీరు కొంచెం నన్ను చూసుకోండి, నేను మిమ్మల్ని పూర్తిగా చూసుకుంటాను. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. సీఎంకి స్పృహ వస్తుంది. రావటానికి వీల్లేదంటే పోలీసులు నాకు కోఆపరేట్ చేయటం లేదు, నన్నే అనుమానిస్తున్నారు. ముందు ఇక్కడ ఉన్న పోలీసుల్ని విత్డ్రా చేయి, నీకు నమ్మకమైన వాళ్ళని పంపించు. లోపల ఏం జరిగినా వాళ్ళు మాట్లాడకూడదు. హాస్పిటల్లో సీఎంకున్న సెక్యూరిటీ మీద నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు సార్ వేండే. అర్జెంటుగా ఉన్న వాళ్ళని మార్చి నీకు నమ్మకమైన వాళ్ళని పెట్టు. మీకు నాకు నమ్మకం కాదు సార్ వెండే, ఇండియాకే నమ్మకమైన వాళ్ళని పంపిస్తాను. అయ్యా వాళ్ళ గురించి మీకు తెలియదు సార్ వెండే, వాళ్ళ ముక్కులో ఇంకలు కూడా ఎవరు పీక్కలేరు సరే. ఇండియా ఇండియా ఆ ముగ్గురు యంగ్ ఇండియా వాళ్ళేగా? అవును. వాళ్ళు అక్కడ ఎందుకున్నారు? సీఎం ని కిడ్నాప్ చేయడానికి. కిడ్నాపా? దేనికి? నువ్వు సీఎం ని చంపకుండా ఉండడానికి. నేను చంపుతున్నానని వాళ్ళకెలా తెలుసు? నేనే చెప్పాను. నువ్వా? ఎస్. నువ్వెందుకు చెప్పావు? నిన్ను ట్రాప్ చేయడానికి.
నువ్వు నన్ను ట్రాప్ చేయడం ఏంటి? నిన్ను చంపడానికి. ఇల్లి ఒడేసి. You bastard! హలో ఆ సర్వండి పెద్ద సర్వండి. వాట్ ఇస్ దిస్? సీఎం కిడ్నాప్ అయ్యాడా? ఎవరు చేశారు? నాందా చేశాను సర్వండి. నువ్వా? ఎందుకు? అదేంటి సర్వండి, ఆ డాక్టర్ ఉంటాడే వాడు నిండా తగులుపచ్చి ఉండేకోరు దక్కేకోరు సీఎంని సంపాలని చూస్తా ఉండాడే. నీ మొహం. ఆ డాక్టర్ మనవాడే. అవసరమైతే చంపమని నేనే చెప్పాను. అయ్యా ఇంత మాదిరి విషయాలని మీరే డాక్టర్లకు చెప్తే ఎట్టా సర్వండి? పోలీసులకు దా చెప్పాలా, మేముదా సంపాలా? సంపుదినా సంపుదినా? వద్దు, సీఎం నేను అర్జెంట్గా చూడాలి. ఎక్కడున్నాడు? అట్లనా? సరే, మీ పంకనే గడకర్ర మాదిరి పొడిగాటి ఒక పిల్లకాయ ఉంటాడే, ఆ పిల్లకాయ కుడింగే వాడికి దా చెప్తాను నేను. మీరు నేరుగా అక్కడికి వచ్చేయచ్చు. చెప్పండి సార్. అమ్మా గడకర్ర పిల్లకాయదేనే? ఎస్ సార్. తాళి కట్టిన వాడి తలే నరికేద్దాం అనుకున్నావే? రేయ్, తాళి కట్టిన దాన్ని తాకట్టు పెట్టిద్దాం అనుకున్నావరా? చంపేస్తా. చేస్తా. తీయరా కాలు. ఆలోచించా. ఆ నాయుడు మీ ముగ్గురిని అంత ఈజీగా సరెండర్ చేస్తానన్నప్పుడే చిన్న అనుమానం వచ్చిందిరా. సీఎం ఎక్కడా అంటే నేనే కిడ్నాప్ చేశానని వాడు చెప్పినప్పుడే మరింత బలపడిందిరా. సీఎం ఎక్కడంటే పిఎస్ కు చెప్తానన్నప్పుడే ఈ నా కొడుకు మీద నాకు డౌట్ వచ్చింది. లేకపోతే ముందు వీడు తర్వాత మీరు చస్తారు. కాల్చరా, కాల్చు. ఒకడు పోతే ఇంకా ఇద్దరం ఉంటాం. కాల్చు. కాల్చరా, కాల్చు. చంపే. కాల్చరా, ఆలస్యం ఏంటి? కాల్చు. India, yeah India, yeah Desh, Mera India. Everyone in the north, everyone in the south, to the west, to the east, and the all about. We're one now, we're younger, we're right on track and a lot of fun. This is the land where we all belong. Young India, yeah, that's my song. చెప్పండ్రా, నిజాలు చెప్తే కోర్టుకి వెళ్తారు, లేదంటే సరాసరి నరకానికే వెళ్తారు. ఏంద్రా ఏందే? ఓడిపోయాను గానీ ఢిల్లీలో చక్రం తిప్పాల్సి కదా. ఇప్పుడు మీలాంటి పచ్చగాలి ముందు చక్రం తిప్పాల్సి వస్తుంది. నా పొలిటికల్ బ్రెయిన్ అండర్ ఎస్టిమేట్ చేయకండి. దించండి రా మన వాళ్ళని. ఏ సైండ్రా నా కొడుకుల్ని. సీఎం ఎక్కడ దాచుంటాడో? Hey!